ఏకాత్మ మానవతావాదాన్ని ఆవిష్కరించిన గొప్ప వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన ఏకాత్మ మానవ దర్శన పునఃస్మరణలో పాల్గొన్నారు. దీన్ దయాళ్ సూచించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని మోదీ అనుసరిస్తున్నారని అన్నారు. ఈరోజు ప్రపంచంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, క్యాపిటలిజంతో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఏ రకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉన్నాయో, కమ్యూనిజం అని చెప్పుకున్నటువంటి దేశాలు కమ్యూనిజాన్ని వదిలిపెట్టి కమ్యూనిజం వైఫల్యం చెంది ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు అదే భారతదేశము ఈరోజు గత 12 సంవత్సరాలుగా ఏకాత్మత మానవతావాదం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే ప్రవచించారో, ఏదైతే ఈ సమాజం ముందు పెట్టారో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో ఆ సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ ఆధారంగా ఏదైతే పరిపాలన చేస్తా ఉన్నామో, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మరి అనేక రకాల సంక్షోభంలో ఉంటే, అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఈరోజు మన దేశంలో ఏ రకంగా పరిపాలన సాగుతుందో, ఏ రకంగా ముందుకెళ్తున్నామో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్వామివారు వచ్చి శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద పుస్తకాన్ని విజయవాడలో రాశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గుర్తు చేసుకున్నారు. దేశంలో సైనిక శక్తి పెంచి అణుశక్తి దేశంగా భారత్ ను మోదీ తీర్చిదిద్దారన్నారు. నా పైన ఆండాలు పైన ఏదైతే వివాహం జరిగిందో దానిపైన ఒక పుస్తకం రాయమంటే ఆయన ఒక అద్భుతమైన పుస్తకం అక్కడే కూర్చొని రాశారు. మన విజయవాడలోనే ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది. ఆ పుస్తకం మనందరికీ తెలుసు. మన యొక్క తెలుగు భాషలో అత్యున్నత సాహిత్యం ఏదైనా ఉంది అంటే అది దానికి ఆ యొక్క సముద్ర శిఖరం వస్తుంది. అది అముక్త మాల్యద రాసింది ఇక్కడే. అటువంటి విజయవాడలో ఈ యొక్క సమావేశాలు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరి 23. ఆయన 1510 జనవరి 23న విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగిన తేదీ కనుకనే ఈ యొక్క ప్రాంగణానికి శ్రీకృష్ణదేవరాయ నగర్గా పెట్టడం జరిగింది.